ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక చాలా నెమ్మదస్తురాలు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడుచుకునే తెలివైంది. రెండో కోడలు అవని కాస్త గడుసుది. చలాకీగా ఉంటుంది, కాని ఏ పని చేసినా తానే గొప్పగా చెయ్యాలనే ఆరాటం ఎక్కువ. మూడో కోడలు అంజలికి మాటల బలం ఎక్కువ. ఎవరికీ తగ్గకూడదనే పంతం తన సొంతం. ఈ ముగ్గురు కోడళ్ల మధ్య రోజూ ఏదో ఒక చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం వంటగదిలో అవని అంజలి మధ్య వాదన మొదలైంది. అంజలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రాత్రి పాలు కాచిన గిన్నె కడక్కుండా అలాగే వదిలేసావు. నేనేమో ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి వంటగదిలోకొస్తే ఇక్కడంతా గజిబిజిగా ఉంది. ఓహో, అయితే ఒక పని చెయ్యవని అక్క, వీధిలో ఒక మైక్ పట్టుకొని నేనే ఇంటి పనులన్నీ చేస్తున్నానని ఊరందరికీ చెప్పు. రాత్రి నాకు తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, దానికింత రాద్ధాంతం చెయ్యాలా? తలనొప్పా? ఫోన్లో రాత్రి 11 గంటల వరకు వీడియోస్ చూస్తూ కూర్చుంటే తలనొప్పి రకయం వస్తుంది. పనులు తప్పించుకోవడానికి ఇదొక సాకు. ఏంటే సాకు అంటున్నావు? నేను పనులు చేయలేదా ఈ ఇంట్లో? మొన్న వారం మొత్తం బట్టలని నేనే ఉతికాను. నువ్వేమో టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చున్నావు. అప్పుడు నేనేమైనా అన్నానా? నేను సీరియల్స్ చూశానా? ఎంత అబద్ధం! అత్తయ్యకి నేను కాళ్ళు ఒత్తుతుంటే నువ్వు చూసి కూడా చూడనట్టు వెళ్ళావు. చెల్లెల్లారా, ఎందుకిలా ఉదయాన్నే మొదలు పెట్టారు? అత్తయ్య పూజలో ఉన్నారు, మావయ్య పేపర్ చదువుతున్నారు. మీ అరుపులు వాళ్ళకి వినిపిస్తే బాగుంటుందా చెప్పండి? చూసావక్క, ఈ అవని అక్క నన్ను ఎలా దెప్పుతుందో. రాత్రి కాస్త నలతగా ఉండి పడుకుంటే గిన్నె కడగలేదు అని చెప్పి నా మీద అరుస్తుంది. దానికి ఉదయాన్నే నా మీద యుద్ధానికి దిగింది. నేను యుద్ధం చేయట్లేదు అనామిక అక్క, బాధ్యత గుర్తు చేస్తున్నాను. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతుంది? సరే సరే, ఆ గిన్నె ఏదో నేను కడుగుతానులేండి. ఇద్దరు కోపం తగ్గించుకోండి. ఈరోజు మామికి ఇష్టమైన పెసరట్టు వేయాలి. అవని, నువ్వు పిండి రుబ్బే. అంజలి, నువ్వు చట్నీకి పచ్చిమిర్చి వేయించు. నేను కాఫీ కలుపుతాను. ఇలా పనులు పంచుకుంటే గొడవలే రావు కదా. అలా అంటూ అనామిక సర్ది చెప్పడంతో అవని అంజలి ఎవరి పనుల్లో వారు పడతారు. కాని వారి మధ్య ఉన్న పోటీతత్వం మాత్రం చావలేదు. ఈ గొడవను దూరం నుంచి గమనిస్తున్న శారద తన భర్త ప్రసాద్ దగ్గరికొస్తుంది. ప్రసాదు వరండాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఏవండి, చూశారా మీ కోడల బాగోతం? పొద్దున్న లేతే జాలు ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుంటారు. ఇద్దరికీ పడదు. పెద్దది అనామిక కలుపు పోతుంది కాబట్టి సరిపోయింది గాని, లేదంటే ఈ పాటికి ఇల్లు రాచరాచ అయ్యేది. అదంతా మామూలేనే శారద. ముగ్గురు ఆడాళ్ళున్న ఇంట్లో గిన్నెలు మోక్క ఏం చేస్తాయి? దాన్ని నువ్వెందుకు అంతగా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదండి, రేపు నా తర్వాత ఈ ఇంటి పెత్తనం ఎవరికి అప్పగించాలన్నదే నా బాధ. ఇంటి తాళాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాలంటే ఐకమత్యం ఉండొద్దు. లేదా ఒకరికొకరు సర్దుకుపోయే గుణమని ఉండాలి. వీళ్ళిద్దరూ ఎట్టా ఉంటే ఎట్టా అప్పగిస్తాను? అయితే నీ ఉద్దేశం ఏంటి? పెద్ద కోడలు అనామిక తెలివైందిగా, ఆటోమేటిక్గా తనకే పెత్తనం ఇచ్చేయిచ్చుగా. అనామేక మంచిదే, కానీ నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు కోపం వచ్చుద్ది. అత్తయ్య పక్షపాతం చూపిస్తుంది అనుకుంటారు. వాళ్ళల్లో వ్యాపార దక్షత, లౌక్యం, ఓపిక ఎవరికున్నాయో నేనే స్వయంగా పరీక్ష ఎత్తాను. పరీక్ష అంటే ముగ్గురికి ఏదైనా పరీక్ష పెడతావా ఏంటి? అవునండి, ఈరోజు సాయంత్రం అందరిని పిలిచి నా నిర్ణయం చెప్పేస్తాను. నా ఆలోచన చాలా విభిన్నంగా ఉంటదే, చూడండి. అలా ఉండగా సాయంత్రం కాగానే శారద కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలిచింది. ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ వీళ్ళంతా ఒకవైపు కూర్చున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు శారదకి ఎదురుగా నిలబడ్డారు. ఏంటమ్మా, అందరినీ ఇలా ఆకస్మికంగా సమావేశపరిచావు? ఏమైనా ముఖ్యమైన విషయమా? అవునమ్మా, నా ఫ్రెండ్కి కాల్ చేయాలి, త్వరగా చెప్పు. అందరూ శ్రద్ధగానండి. నేను రోజు రోజుకు ముసలిదాన్ని అయిపోతున్నాను. ఈ ఇంటి పనులు, బాధ్యతలు, ఇంటి తాళాలు నా తర్వాత మీ ముగ్గురు కోడళ్ళలో ఒకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. అందులో ఏముందత్తయ్య, మీరు కళ్ళు మూసుకొని నా చేతికిచ్చేయండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు అర్హత ఉంది కదా అత్తయ్య. ఓహో, అంటే మేమంతా ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఉన్నావా ఏంటి? అత్తయ్య, అవని అక్క చెప్పింది ఉట్టు మాటలే కానీ చేతలు తక్కువ. నాకైతే లెక్కలన్నీ బాగా తెలుసు. నాకే ఇంటి పత్తన మొత్తం ఇవ్వండి. అంజలి, ఆగు. అమ్మేం చెప్తుందో ముందు విను. మధ్యలో నీ ప్రతాపం ఎందుకు? అత్తయ్య, మీరు పెద్దవారు,
ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచికే తీసుకుంటారు. మీరెవరికి పెత్తనం ఇచ్చినా మేము సంతోషంగా అంగీకరిస్తాం. మీ ఇష్టం అత్తయ్య. నేనెవరికి ఊరికే పెత్తనం ఇవ్వను. మీ ముగ్గురికి ఒకేలాంటి అవకాశం ఇస్తాను. మీలో ఎవరు గెలిస్తే వారే మా ఇంటికి మహాలక్ష్మి. వారికే ఇంటి బాధ్యతలు ఎత్తాను. ఏంటమ్మా అవకాశం? ఏం చేయాలి వీళ్ళు? నేను మీ ముగ్గురికి తలాకు 10,000 రూపాయలు ఎత్తా. ఆ డబ్బుతో మీరు తలా ఒక చికెన్ సూప్ బండి పెట్టుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. చలికి సాయంత్రం పూట చికెన్ సూప్ని తాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఊరి మధ్యలో ఉన్న సెంటర్లో మీ ముగ్గురు పక్కపక్కనే 3 బండ్లు పెట్టుకోవాలి. ఎవరి బండి దగ్గర ఎక్కువ వ్యాపారం జరిగి ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయో వారు గెలిచినట్టు వారికి నా పెత్తనం ఇత్తా. శారద, ఇదెక్కడ ఐడియా ఏంటి? ఆడపిల్లలు రోడ్డు మీద బళ్ళు పెట్టుకుని సూప్ అమ్మటమా? ఏవండి, ఇందులో తప్పే ఉంది? రేపు ఇళ్ళు ఒక కుటుంబాన్ని, ఇంటి ఆర్థిక వ్యవస్థని నడపాలి. వాళ్ళకి బయట ప్రపంచం ఎట్టా ఉంటదో, జనాన్ని ఎట్టా ఆకర్షించాలో, డబ్బు ఎట్టా సంపాదించాలో తెలియాలి కదా మరి. అమ్మ ఐడియా బాగానే ఉంది నాన్న. చెప్పండమ్మా, నా షరతులు మీ ముగ్గురు సిద్ధమేనా? నేను రెడీ అత్తయ్య. నా చేతి వంట రుచికి ఊరందరూ చూస్తారు. సూప్ అంటే ఇలా ఉండాలరా బాబు అనిపించేలా చేస్తా. నేను కూడా రెడీ అత్తయ్య. నా సూపులో నేను చేసే స్పెషల్ మసాలాలు ఎవరికి తెలియవు. జనాలు నా బండి ముందు క్యూ కట్టకపోతే అప్పుడు అడగండి. సరే అత్తయ్య, మీ ఆజ్ఞ. మీరు చెప్పినట్లే చేస్తాను. నేను చికెన్ ముక్కల్ని బాగా ఉడికించి అందులో కాస్త కారం, పెప్పర్ ఎక్కువ వేస్తా. వర్షాకాలంలో జనాలు ఘాటుగా తినడానికి ఇష్టపడతారు. నా సూప్ తాగితే జలుబు, దగ్గు మటుమాయమైపోవాలి. నేను మాత్రం పలావాకు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి స్పెషల్గా గరం మసాలా దట్టిచ్చేస్తా. నా సూప్ వాసన వీధి చివరి వరకు వెళ్ళాలి. వాసన చూస్తే చాలు కస్టమర్లు పరుగెత్తుకుంటూ రావాలి. చికెన్ సూప్ ఆరోగ్యానికి మంచిది. కేవలం కారం మసాలాలు మాత్రమే కాదు, ఇందులో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసి అసలైన చికెన్ బోన్ బ్రో తయారు చేస్తాను. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. అలా అంటూ మరుసటి రోజు ఉదయం నుంచే ముగ్గురు కోడళ్ళు తమ తమ సూపు బండ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. వంటగదిలో ఎవరికి వారే రహస్యంగా తమ సూప్ రెసిపీలను తయారు చేసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలయ్యేసరికి ఊరి మధ్యలో ఉన్న పాత రావి చెట్టు కింద ముగ్గురూ తమ బండ్లను సిద్ధం చేశారు. అవని బండి మీద అవని ఘాటు చికెన్ సూప్ అని, అంజలి బండి మీద అంజలి మసాలా చికెన్ సూప్ అని, అనామిక బండి మీద అనామిక హెల్దీ చికెన్ సూప్ అని బోర్డులు పెట్టుకున్నారు. రండి బాబు రండి. వర్షానికి చలికి వేడివేడి చికెన్ సూప్ ఘాటుగా ఉంటుంది, గొంతుకి హాయిగా ఉంటుంది. ఒక్కసారి తాగితే వదిలిపెట్టరు. రండి. ఏమండి ఇట్రండి. కేవలం ఘాటు మాత్రమే కాదు, నా దగ్గర కమ్మని మసాలా వాసన కూడా ఉంటుంది. ఇట్రండి బాబు. అలా అంటూ ఉండగా అనామిక మాత్రం పెద్దగా రవ్వకుండా బండిని శుభ్రంగా ఉంచుకొని వచ్చిన వాళ్లకు నవ్వుతూ సూప్ అందిస్తూ ఉంది. ఆ ఊరి వాళ్లకి ఒకేసారి 3 బండ్లు ఒకే చోట, అది ఒకే ఇంటి కోడలు పెట్టుకోవటం వింతగా అనిపించింది. కొంతమంది కుతూహలంగా వచ్చారు. ఒక కస్టమర్ ముగ్గురి బండ్ల వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏమిటమ్మా ఇది? ముగ్గురు పక్కపక్కనే పెట్టారు. ఎవరి దగ్గర తాగాలి నేను? దగ్గర తాగండి అన్నా. నా సూప్ తాగితే మీ జలుబు ఇట్టే ఎగిరిపోవచ్చు. వద్దొద్దు, నా దగ్గర తాగండి. నా మసాలా సూప్ రుచి వేరు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏంటమ్మా మీ గోల? ప్రశాంతంగా సూప్ తాగుదామని వస్తే నన్ను అటు ఇటు లాగుతారేంటి? నాకొద్దు మీ సూపు. అలా అని కోపంగా వెళ్ళిపోతాడు. చూసావా అంజలి, నీ వల్లే కస్టమర్ వెళ్ళిపోయారు. వస్తే నా బండి దగ్గరకు వచ్చేవారు ముందు. నువ్వు నీ తలకాయ మధ్యలో ఎందుకు దూర్చావు? నేనెందుకు ఊరుకుంటా? నా వ్యాపారం నేను చూసుకోవద్దా? వాడు నీ బండి దగ్గరకు వస్తే నాకేంటి? నా సూప్ బాగుంటుందని చెప్తున్నాను. నా కస్టమర్ని లాక్కోవాలని నువ్వు చూడకో. ఇలా మొదటి రోజు వ్యాపారం ముగిసింది. ఎవ్వరికీ పెద్దగా లాభాలు రాలేదు. కాని వారి మధ్య పంతం మాత్రం పెరిగింది. ఇది గమనిస్తున్న అనామికకి పరిస్థితి అర్థమైంది. పోటీ ఉండటం మంచిదే, కాని అది కస్టమర్లను ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లకూడదని ఆమె భావించింది. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం ఊపందుకుంది. రోజూ సాయంత్రం ముసురు పడుతోంది. చల్లని వాతావరణం కావటంతో చికెన్ సూప్ తాగేవారి సంఖ్య పెరిగింది. 3 బండ్ల దగ్గర జనం గుమిగూడుతున్నారు. కాని అవని, అంజలి మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. అమ్మా, ఒక 3 కప్పుల సూపు త్వరగా పార్సిల్ కట్టండి. ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తున్నారు. వర్షం ఎక్కువ అవుతుంది. ఇదిగో బాబు, నేనే ముందు కడతాను. నా ఘాట్ సూప్ తీసుకెళ్ళండి. లేదు లేదు, నా దగ్గర తీసుకోండి. నేను 2 కప్పులకి 1 కప్పు ఫ్రీగా ఇస్తాను. ఏంటి, ఫ్రీగా ఇస్తావా?
అయితే ఒక సూప్ నా దగ్గర తీసుకుంటే ఒక కోడిగుడ్డు ఫ్రీగా ఇస్తాను. రండి బాబు, నా దగ్గరికి రండి. అలా ఇద్దరూ పోటీ పడి కవర్లు తీసుకుని సూప్ పోయటానికి హడావిడి పడ్డారు. ఆ తొందరలో అవని చెయ్యి తగిలి అంజలి చేతిలో ఉన్న సూపు గిన్నె కస్టమర్ ప్యాంటు మీద పడింది. వేడి సూప్ పడ్డంతో అతను అరిచాడు. ఏమిటమ్మా ఇది? కళ్ళు కనిపించటం లేదా? నా బట్టలన్నీ పాడైపోయాయి. సూప్ అమ్ముకుంటున్నారా లేక వేది నాటకాలు ఆడుతున్నారా? ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మీ దరిద్రపు సూప్ వద్దు, ఏమీ వద్దు. అలా చెప్పి కస్టమర్ తీవ్ర కోపంతో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మిగతా కస్టమర్లు కూడా ఈ గొడవలు చూసి చిరాకుపడి పక్క వీధిలో ఉన్న మరో సూపు బండి దగ్గరికి వెళ్ళిపోయారు. అలా ఉండగా రాత్రి ఇంటికి వెళ్లే ముందు బండ్లు కడుతున్న సమయంలో అనామిక తన ఇద్దరు తోటికోడలను దగ్గరికి పిలిచింది. ఇద్దరూ కోపంగా ముఖాలు తిప్పుకుని వచ్చారు. అవని, అంజలి, నా మాట కాస్త వినండి. ఈరోజు జరిగింది చూశారు కదా. వర్షం వస్తుంది, జనాలకి సూప్ కావాలి. మన దగ్గర గిరాకీ కూడా ఉంది. కానీ మన మధ్య ఉన్న ఈ అనవసరమైన పోటీ వల్ల వచ్చిన కస్టమర్లు కూడా విసుక్కొని వెళ్ళిపోతున్నారు. మరి నేనేం చేయాలక్క? ఆ అంజలి కస్టమర్లని ఫ్రీ ఆఫర్లు అని చెప్పి ఇచ్చి లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను నా వ్యాపారం చూసుకోవద్దా? కస్టమర్ల మీద సూప్ వస్తుందాం, అంత కడుపు మంట నీకు. ఆపండి ఇద్దరు. వ్యాపారం అంటే ఒకరినొకరు నాశనం చేసుకోవడం కాదు. ఈరోజు గిరాకీ పక్క వీధిలోని బండివాడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? వాడు ప్రశాంతంగా వచ్చిన వారిని గౌరవంగా సూప్ ఇస్తున్నాడు. మన ముగ్గురు ఒకే ఇంటికి చెందినోళ్ళం. మనం విడిపోయి ఒకరినొకరు కించపరుచుకుంటే నష్టపోయేది మనమే. అత్తయ్య మనకు పెట్టిన షరతుల్లో ఉన్న అసలు మీరు గమనించారా అర్థమేంటో? అసలు అర్థమేముందక్క? లాభాలు ఎవరు తెస్తే వాళ్ళకే పెత్తనం కదా. కాదవని, అత్తయ్య మన ముగ్గురిని ఒకే చోట ఎందుకు వ్యాపారం చేయమన్నారు? విడివిడిగా వేరే వీధుల్లో చేయమంటే మనకింత గొడవ వచ్చేది కాదు కదా. దీని అర్థం మన మధ్య ఉన్న ఈ ఈగోలను తొలగించుకుని ఐకమత్యంగా పనిచేస్తామా లేదా అని చెప్పి పరీక్షించడానికి. మనం ఇలాగే గొడవ పడితే అత్తయ్య ముందు మన ముగ్గురు పరువు పోతుంది. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావక్క? అత్తయ్య గారితో మనం ఓడిపోయామని చెప్పేద్దామా? ఓడిపోవలసిన అవసరం లేదు. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. రేపటి నుంచి మనం 3 బండ్లు పెట్టొద్దు. ముగ్గురం కలిసి ఒకే పెద్ద బండి పెట్టుకుందాం. దానికి ముగ్గురు కోడళ్ళ స్పెషల్ చికెన్ సూప్ అని పేరు కూడా పెడదాం. ఒకే బండా అంటే లాభాలు కూడా కలిపేసుకుందామా? అవును, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. నువ్వు జనాల్ని పిలవడంలో, వారిని ఆకర్షించడంలో చాలా చురుగ్గా ఉంటావని. అంజలికి మసాలాలు కలపడం, రుచిగా ఉండడం చాలా బాగా వచ్చు. నాకు వ్యాపార లెక్కలు, డబ్బుల నిర్వహణ, కస్టమర్లతో ఓపిగ్గా మాట్లాడడం వచ్చు. మన ముగ్గురు మనకొచ్చిన పనుల్ని పంచుకొని ఒకే టీంగా పనిచేద్దాం. ఈ ఊర్లో మనల్ని కొట్టేవాడు ఉండడప్పుడు. మీకందరికి అంగీకారమేనా? అలా అనామిక చెప్పిన మాటల్లో ఉన్న లాజిక్ అవని, అంజలికి అర్థమైంది. ఒకరినొకరు చూసుకున్నారు. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరికున్న అసూయ ఆ క్షణంలో మాయమైంది. అనామిక అక్క చెప్పినట్లే చేద్దామని ఇద్దరూ మనస్ఫూర్తిగా అంగీకరించారు. మరుసటి రోజు సాయంత్రం వర్షం సన్నగా పడుతోంది. రావి చెట్టు కింద ఇప్పుడు 3 బండ్లు లేవు, ఒకే పెద్ద బండి. దానిపై అందంగా అలంకరించిన బోర్డు, ముగ్గురు కోడల్లా స్పెషల్ జాయింట్ చికెన్ సూప్ అని. రండి బాబు రండి, వర్షంలో వేడివేడిగా చికెన్ సూప్, మా ముగ్గురు కోడళ్ళ చేతి వంట. ఒకసారి రుచి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. రండి బాబు రండి. అప్పుడు జనమంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు కొట్టుకున్న వీళ్ళు ఇవాళ ఒక్కటయ్యారేంటి అని అనుకుంటూ బండి దగ్గరికొచ్చారు. ఏమ్మా, ఈరోజు గొడవల్లేవా? ప్రశాంతంగా చూపిస్తారా? గొడవలేవు బాబు, అదంతా నిన్నటి మాట. ఈ రోజు నుంచి అంతా ఐకమత్యమే. మీకు ఎలాంటి సూప్ కావాలి? కొంచెం ఘాటుగా మసాలాలవి దట్టించివ్వండి. అలాగే బాబు. ఇదిగో స్పెషల్ గరం మసాలాతో, అవని అక్క మాక్స్ మిరియాల ఘాటుతో, అనామిక అక్క ఆరోగ్యకరమైన బోన్ బ్రోత్ చేసిన అద్భుతమైన సూప్ తీసుకోండి. అప్పుడు ఆ కస్టమర్ సూప్ తాగి మైమరిచిపోయాడు. ముగ్గురి ప్రతిభ కలిసేసరికి ఆ చికెన్ సూప్ రుచి అమృతంలా మారింది. కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. అవని కస్టమర్లను రిసీవ్ చేసుకుంటూ అటెండ్ అవుతుంటే అంజలి వేడివేడిగా సూప్లు సర్వ్ చేస్తుంది. అనామిక కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ జాగ్రత్తగా ప్యాకింగ్ ఇస్తుంది. గంటల వ్యవధిలోనే వారు తెచ్చిన చికెన్ సూప్ అంతా ఖాళీ అయిపోయింది. కస్టమర్లు సూపర్ అంటూ మెచ్చుకుని వెళ్లారు. ఆ రాత్రి ప్రసాద్ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. శారద, ప్రసాదు, వారి ముగ్గురు కొడుకులు హాల్లో కూర్చుని ఉన్నారు. శారద కోడళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ముగ్గురు కోడలు నవ్వుకుంటూ లోపలికొచ్చారు. అనామిక చేతిలో ఒక పెద్ద క్యాష్ బ్యాగ్ ఉంది. ఏంటమ్మా, ఈరోజు వ్యాపారం ఎట్లా జరిగింది? ఎవరి బండి దగ్గర గిరాకీ ఎక్కువగా ఉంది? ఎవరెవరికి లాభాలు ఎక్కువ వచ్చాయి? ఇదిగోండి అత్తయ్య, ఈ రోజు లాభాలు. మేం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చింది. ఇంత డబ్బా ఒకే రోజులో ఇంత లాభం వచ్చిందా? ఇంతకీ డబ్బు ఎవరిది?
అనామేకదా, అవనీదా, లేక అంజలిదా, ఎవరికి పెత్తనం ఇవ్వాలి నేను? ఇది నా ఒక్కదాంది కాదత్తయ్య, మా ముగ్గురిది. ముగ్గురిదా? అదెట్టా సాధ్యం? నేను ముగ్గురికి విడివిడిగా కదా వ్యాపారం చేయమన్నా. అవునత్తయ్య, పోటీ వాతావరణం మా మధ్య పగలు పెంచుతుంది తప్ప లాభాలు తేలదని అనామిక అక్క మాకు కళ్ళు తెరిపించింది. ముగ్గురం కలిస్తేనే మాకు విజయం అని చెప్పింది. అందుకే మీ ముగ్గురు మా బండ్లని కలిపేసుకుని ఒకే బండిగా మార్చుకున్నాం. నా మాటకారితనం, అంజలి వంట రుచి, అనామిక అక్క లెక్కల తెలివితేటలు అన్నీ కలిపి ఒకే టీంగా పనిచేశాం. అందుకే ఈరోజు ఇంత లాభం వచ్చిందత్తయ్య. సబాష్ తల్లులారా, నేను కోరుకున్నది కూడా ఇదే. నేను మీకు డబ్బులిచ్చి వ్యాపారం చేయమందే ఎవరి సత్తా ఏంటో చూడ్డానికి కాదమ్మాయిలు. కష్టం వస్తే మీరు ఎట్టా స్పందిస్తారోనని చెప్పి మీ మధ్య ఉన్న ఆహాన్ని వదిలి ఒకరికొకరు ఎట్టా తోడుగా ఉంటారో చూడాలని ఈ నాటకం ఆడా నేను. ఇంట్లో ఉన్న మీలో ఒకరు గెలిచి ఒకరు ఓడిపోతే నా ఇల్లు మోకలైపోయేది. మీ ముగ్గురు కలిసి గెలిచారమ్మా, నా ఇంటి నిలబెట్టారు. ఆ మాటలు వినగానే ప్రసాదు, రమేష్, సురేష్, అరుణ్ సంతోషంగా చప్పట్లు కొట్టారు. శారద కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. ఇక ఈ ఇంటి పెత్తనం ఎవరికి ఇవ్వాలనే ప్రశ్నే లేదు. నా 3 కళ్ళలాంటి మీ ముగ్గురికి ఇంటి బాధ్యతలు అప్పగెత్తా. ఇంటి తాళాలు మీ ముగ్గురు చేతుల్లో ఉంటాయమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు కలిపే తీసుకోండి. అలాగే అత్తయ్య. నిజంగానమ్మా, ఈ రోజు మీరు చేసిన పని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు నుంచి ఆ ముగ్గురు కోడల మధ్య ఎలాంటి గొడవలు లేవు. వర్షాకాలం చికెన్ సూప్ వ్యాపారం ద్వారా వచ్చిన ఐకమత్యం వారి జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తోటి కోడలు కలిసుంటే ఆ ఇంటికొచ్చే ఆనందం, సిరి సంపదలు ఎంత గొప్పగా ఉంటాయో ఆ ఊరందరికీ వాళ్ళు ఆదర్శంగా నిలిచి చూపించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ గారి కుటుంబంలో అవని, అంజలి ఇద్దరూ పరమ సోమరిపోతులు. ఏ పని చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ పెద్ద కొడుకు రమేష్ భార్య అనామిక మాత్రం చాలా గుణవంతురాలు, అణుకువ కలది. వంట చేయటంలో ఆమె చేతికి తిరుగులేదు. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు పెరిగిపోవటంతో ఇంట్లో రోజువారీ గడవటమే కష్టంగా మారింది. ఇక చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు ఉదయం సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడే ఈదురుగాలులతో, ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఆ రోజు ఇంటి హాల్లో ప్రసాద్, శారద కూర్చొని దిగులుగా మాట్లాడుకుంటున్నారు. శారద, అప్పుల వాళ్ళ ఒత్తిడి రోజు రోజుకి ఎక్కువవుతుంది. రమేషు, సురేషు ఎంత సంపాదిస్తున్నా అది వడ్డీలకే సరిపోవటంలా. అరుణ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నా ఇంకో మార్గం దొరకట్లా. ఈ నెల ఎలా గడవాలో నాకైతే తోచటం లేదు. అవునండి, నాకైతే రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఒకవైపు అప్పుల భారం, ఇంకోవైపు ఇంటి బాధ్యతలు. ఏదో ఒక పెద్ద మార్గం వెతకాల్సిందే. మన కష్టాన్ని నమ్ముకుని ఏదైనా చెయ్యాలి. మార్గం అంటే ఏం చేద్దాం శారదా? ఈ వయసులో మనకెవరైనా పెద్ద మొత్తంలో అప్పిస్తారా? అది కూడా గ్యారెంటీ లేకుండా. అప్పు వద్దండి, మన కష్టాన్ని నమ్ముకుందాం. ఊర్లో భూపతి గారమ్మాయి పెళ్లి జరుగుతుంది కదా. దాదాపు 500 మందికి విందు భోజనం తయారు చేసే క్యాటరింగ్ ఆర్డర్ మనకొస్తే ఎట్టాగుంటది? నాకెట్లాగో వంటలు చేయడం వచ్చు కదా. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. కానీ అంత పెద్ద ఆర్డరు మనం ఒక్కలమే చేయగలమా? 500 మందికి వంటలంటే సామాన్యమైన విషయం కాదు. నీకు తోడుగా నిలబడే వాళ్ళెవరు? ఎందుకు లేరు? మనింట్లో 3 కోడలున్నారు కదా. అనామేక, అవని, అంజలి. వాళ్ళ 3 చేతులు కలిపితే ఎంత పెద్ద వంట అయినా సులువుగా అయిపోద్దండి. అప్పుడే అక్కడికి 2వ కోడలు అవని, 3వ కోడలు అంజలి వచ్చారు. వారి ముఖాల్లో సోమరితనం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మో అత్తయ్య, నేనిప్పుడే విన్నాను. 500 మందికి వంట చేయడమా? నా వల్ల అస్సలు కాదు. ఈ మధ్య నాకు నడు నొప్పి పెరిగిపోయింది. డాక్టర్ అయితే నన్ను అసలు వంగొద్దని చెప్పారు. అవునత్తయ్య, అవని అక్క చెప్పింది నిజమే. ఈ ఎండల్లో వంటగదిలో గంటల తరబడి నిలబడి పొగ వస్తే నా చర్మం పాడైపోదు. అసలే నాకు వేడి పడదు. నా చేతులు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఊరుకొండ అమ్మల్లారా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చెయ్యాలి గాని ఎట్ట సాకులు చెప్తే ఎట్టా? ఈ ఒక్క ఆర్డర్ మనకు దక్కితే మన అప్పులన్నీ తీరిపోతాయి కదా. కొంచెం కూడా బాధ్యత లేదా మీకు? అత్తయ్య, ఏమాత్రం అధైర్యపడకండి. నేనున్నాను కదా. వంటగదిలో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. పిండి రుబ్బడం దగ్గర నుంచి కూరగాయలు కోయడం వరకు అన్నీ నేను చూసుకుంటాను. అవసరమైతే వంట మొత్తం నేనే పూర్తి చేస్తాను. చూశారా, పెద్ద కోళ్ళనా మేకని చూసి నేర్చుకోండి. తను ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఎంత బాధ్యతగా ఉందో, ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఎట్టా మాట్లాడుతుందో చూసారా? చూసావా అంజలి? అనామిక అక్కకి అప్పుడే మంచి పేరు వచ్చేయాలి.
మనం చెడ్డవాళ్ళం, తను మాత్రం అన్నపూర్ణాదేవి. అవునక్క, ఎప్పుడు తననే పొగుడుతూ ఉంటారు. మనం కూడా వంట చేయగలం, కానీ మనకి అంత ఓపిక లేదు అంతే. అయినా అత్తయ్యనే వంట చూసుకుంటారులే, మనం కేవలం పక్క నుండి పేరు తెచ్చేసుకుందాం. సరే శారదా, నీకు అనామిక తోడుగా ఉంటుందనే నమ్మకం నాకొచ్చింది. నేను వెంటనే వెళ్ళి భూపతి గారిని గెలిచి క్యాటరింగ్ ఆర్డర్ మాట్లాడొస్తాను. మన కుటుంబ గౌరవం ఈ వంటల మీదే ఆధారపడుంది. అలా అనుకుంటూ ఉండగానే ప్రసాద్ ప్రయత్నాల వల్ల భూపతి శారదా కుటుంబానికి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. పెళ్లి రోజు ఉదయాన్నే వంటల పనులు ప్రారంభమయ్యాయి. అయితే శారదకు హఠాత్తుగా కళ్ళు తిరగటంతో ఆమె గదిలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వంటల బాధ్యతను కోడళ్లకు అప్పగించక తప్పలేదు. అయితే ఈ సమయంలో అవని, అంజలి తమ తెలివితో అనామికను పక్కనబెట్టి వంట తామే చేశామని పేరు కొట్టాయాలని ప్లాన్ చేశారు. అప్పుడు వంటగదిలో పెద్ద పెద్ద గిన్నెలు సిద్ధంగా ఉన్నాయి. శారద మంచంపై పడుకుని ఉంది. రమేష్, సురేష్, అరుణ్ సామాన్లు సర్దుతున్నారు. అమ్మా, నీకొంట్లో బాలేదు కదా, వంటలు ఎలా అవుతాయి? భూపతి గారు చాలా పద్ధతి గలవారు. వంట రుచిలో తేడా వస్తే ₹1 కూడా ఇవ్వరు. ఊళ్ళందరి ముందు పరువు తీస్తారు. అవునమ్మా, అవని, అంజలి వంట సరిగా చేయగలరా? నాకెందుకు అనుమానంగా ఉంది. వాళ్లకు వంటగదిలోకి వెళ్ళే అలవాటే లేదు కదమ్మా. ఏం చేస్తావు నాయనా, నా శరీరమేమో సహకరించట్లేదు. అనామిక ఉంది కదా, తనన్ని చక్కబెట్టుద్దులే. అయ్యో అత్తయ్య, మీరెందుకు కంగారు పడిపోతారు? ఈ రోజు వంటలన్నీ నేను అంజలి కలిసి చేస్తాం. మీ పెద్ద కోడలు అనామికకి రాత్రి నుంచి నిద్రలేదు కదా, తను కేవలం నీళ్లు తీసుకురావడం, పాత్రలు కడగడం వంటి చిన్న పనులు చేస్తే చాలు. వంటంతా మేమిద్దరం చూసుకుంటాం. అవునత్తయ్య, అవని అక్క చెప్పింది నిజమే. అనామిక అక్క అలసిపోయింది. మేం కూడా వంట చేయగలమని నిరూపించుకోవడానికి మాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. పప్పుచారు, గుత్తి వంకాయ కూర, అలాగే పరమాన్నం మేమే అద్భుతంగా తయారు చేస్తాం. అలాగే అవని, అలాగే అంజలి, మీకే సాయం కావాలన్నా నేను వెనుకుండి చేస్తాను. సరే వదినలు, అంతగా చెప్తున్నారు కాబట్టి చేయనివ్వండి, కానీ జాగ్రత్తగా చేయండి. అలా ఉండగా శారద గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అవని, అంజలి వంట ప్రారంభించారు. అయితే వారి సోమరితనం, అశ్రద్ధ వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. వంటలపై దృష్టి పెట్టకుండా ఒకరితో ఒకరు ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ, సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ కొలతలు పూర్తిగా మర్చిపోయారు. అంజలి, ఈ పప్పుచారేంటి తెల్లగా ఉంది? కాస్త ఉప్పేమన్నారు కదా, వేసావా? వేశాను లెక్క. నువ్వేమన్నావని ఒక పెద్ద గిన్నెడు ఉప్పు పప్పుచారులేశాను. ఏంటి, గిన్నెడు వేసావా? అమ్మో, నేను కూడా ఇందాక ఒక పెద్ద గిన్నెడేశాను కదే, అంటే 2 రెట్లు ఉప్పు పడిందా? అవునా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోనీలే, కారం ఎక్కువగా ఉంటే ఉప్పు సంగతి ఎవరికి తెలీదు. నేను వంకాయ కూరలో ఒక 1/2 కిలో కారం వంపేస్తాను. అప్పుడు ఘాటుకి ఉప్పు సంగతి ఎవరికి తెలియకుండా పోతుంది కదా. యా, అవునవును, అలాగే చెయ్యి. ఘాటుగా ఉంటే ఉప్పు ఎక్కువైనా ఎవరు కనిపెట్టలేరు. భలే మంచి ఐడియా ఇచ్చావు అంజలి. అప్పుడు అంజలి పెద్ద గరిటితో కారం పొడిని వంకాయ కూరలో వేసింది. కాసేపటికి వంటల రుచి భయంకరమైన ఘాటైన వాసన రావటం మొదలైంది. అవని, అంజలి, వంకాయ కూర రంగు పూర్తిగా నల్లగా ఎర్రగా మారిపోయింది. వాసన కూడా చాలా ఘాటుగా వస్తుంది. ఊపిరాడట్లేదు. ఒకసారి రుచి చూసారా? నువ్వు నోరు మూసుకో అక్క, మాకు తెలీదా ఏంటి వంట చేయడం? నువ్వు నీ పాత్రలు కడిగే పని చూసుకో, మధ్యలో నీ సలహాలే మాకొద్దు. అమ్మో, నోరు కాలిపోతుంది. కారంతో పాటు ఉప్పు కూడా చాలా ఎక్కువగా ఉందక్క. అసలు నోట్లో పెట్టుకునేలా లేదు. నాలుక తెగిపోయేలా ఉంది. ఓరు దేవుడా, ఈ పప్పుచారు సముద్రపు నీళ్ల కంటే ఉప్పగా ఉంది. మన పని అయిపోయింది అంజలి. అత్తయ్యకి తెలిస్తే మనల్ని ఈ రోజే ఇల్లు దాటిచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామక్క? భూపతి గారు మరి కొద్దిసేపట్లో 100 మంది అతిథులతో భోజనాలకు వస్తారు. ఈ వంటలు తింటే ఆయన మనల్ని ఊరు నుంచే తరిమేస్తారు. అంత నీ వల్ల జరిగింది అంజలి. సరిగ్గా కొలతలు చూసుకోకుండా ఉప్పు ఎక్కువ వేసేసావు. నువ్వు కూడా వేసావు కదక్క. ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని అంటే ఎలా? మనిద్దరి పరువు పోయింది పో. అలా వంటలన్నీ పూర్తిగా పాడైపోయాయని తెలిసి అవని, అంజలి ఇద్దరూ భయంతో వణికిపోసాగారు. ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ ఉన్నారు. పెద్ద కోడలు అనామిక పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది. తన అద్భుతమైన వంటల నైపుణ్యంతో, మాయా చేతులతో ఆ చెడిపోయిన వంటలను అద్భుత రుచిగా మార్చడానికి సిద్ధమైంది. అవని, అంజలి ఒక మూల కూర్చుని భయంతో ఏడుస్తున్నారు. ఇక అనామిక వంటల దగ్గరకు వెళ్ళింది. అవని, అంజలి, ఏడవకండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ఏడవడం వల్ల సమస్య ఏం తీరదు. నేను వంటలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ వంటలన్నీ సరిచేస్తాను. మీరు నాకు సహకరించండి చాలు. ఎలా సరిచేస్తావక్క? ఇంత ఉప్పు, ఇంత కారం వండిన వంటల్ని మార్చడం ఎవరి వల్ల కాదు. 100 కొద్దీ సామాన్లు వృధా అయిపోయాయి. మన కుటుంబం రోడ్డును పడాల్సిందే. మీరు కంగారు పడకండి. అంజలి, నువ్వు త్వరగా వెళ్ళి
ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరికాయలు, కొద్ది గోధుమ పిండి, నెయ్యి తీసుకురా. అవని, నువ్వు పెరుగు, కొద్దిగా బెల్లం తీసుకురా. అలాగే అక్క, ఇప్పుడే తెస్తాం. అలా అంటూ వస్తువులు తీసుకురాగా అనామిక వేగంగా తన మాయ చేతులతో పని ప్రారంభించింది. అవని, నేను చెప్పినట్లు చెయ్యి. ఈ గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ మరిగే పప్పుచారులో వేయి. ఆ ముద్దలు పప్పుచారులో ఉన్న అదనపు ఉప్పుని పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఆ తర్వాత ఆ ముద్దల్ని తీసేద్దాం. అవునా, ఈ చిట్కా నాకు తెలీదే. అలాగే చేస్తానక్క. ఆ కూరలో కారం తగ్గించాలంటే పచ్చి కొబ్బరిని బాగా తురిమి కొద్దిగా పెరుగు, కొద్దిగా వెన్న కలిపి ఇందులో వేయాలి. దీనివల్ల కారం ఘాటు తగ్గి కూర అద్భుతమైన గ్రేవీ రుచిని సంతరించుకుంటుంది. అలా అంటూ అనామిక తన మాయా చేతులతో కొన్ని రహస్య మసాలా దినుసులు, యాలకులు, కొద్దిగా బెల్లం ముక్కను పప్పుచారులో వేసింది. వంకాయ కూరలో కొబ్బరిపాలు, కరివేపాకు, తిరగమూత వేసింది. కొద్దిసేపట్లోనే వంట అద్భుతమైన సువాసనలతో నిండిపోయింది. అక్కా, వాసన చాలా అద్భుతంగా వస్తుంది. అసలు ఇందాకటి ఘాటు వాసనే లేదు. ఉప్పు, కారం అన్ని సమపాలల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. అబ్బో, ఎంత అద్భుతంగా ఉంది ఈ చారు. ఇందాకటి ఉప్పుదనం అసలు లేదు. పైగా ఎంతో కమ్మగా ఉంది. అనామికక్క, నీ చేతుల్లో ఏదో మాయింది. నువ్వు నిజంగా అన్నపూర్ణవక్క. మాయేమీ లేదు చెల్లెల్లారా. వంటపై ఉన్న శ్రద్ధ, ప్రేమ ఉంటే చాలు. అత్తయ్య వస్తున్నారు, త్వరగా వంటలన్నీ పాత్రలలో సర్దుదాం పదండి. అలా అనుకుంటూ ఉండగానే పెళ్లి భోజనాల సమయం ఆసన్నమైంది. భూపతి గారు తన చుట్టాలతో కలిసి భోజనానికి కూర్చున్నారు. ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ వడ్డనలు చేస్తున్నారు. శారద కంగారుగా దూరంగా నిలబడి చూస్తోంది. పెద్ద పందిరి కింద భూపతి మరియు గ్రామస్తులు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆహా, ఏమి రుచి! ప్రసాద్ గారు, మీ వంటల రుచి అద్భుతం. నా జీవితంలో ఇంత రుచికరమైన పప్పుచారు, గుత్తి వంకాయ కూర ఎప్పుడూ తినలేదు. అమృతంలా ఉంది. అవును భూపతి గారు, వంకాయ కూరలో ఏదో వింత రుచుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పప్పుచారు సువాసనతోనే సగం కడుపు నిండిపోతుందనుకోండి. చాలా ధన్యవాదాలండి భూపతి గారు, అంతా మీ ఆశీర్వాదం. శారదమ్మ గారు, మీ చేతి వంట గురించి విన్నాను, కానీ మీ కోడలు చేసిన ఈ వంటలు తింటుంటే స్వర్గంగా అనిపించింది. ఈ వంటలు చేసిన ఆ చేతులు సామాన్యమైనవి కావు. అవి మాయా చేతులు. అలా అనగానే శారద ఆశ్చర్యంగా కోడల వైపు చూసింది. అవని, అంజలి తలలోంచుకుని నిలబడ్డారు. అవనే, నిజంగా మీరెంత బాగా వంట చేశారా? నాకు అసలు నమ్మబుద్ధేయట్లేదే. క్షమించండి అత్తయ్య. నిజానికి వంటని మేము చెడగొట్టేశాం. ఉప్పు, కారం ఎక్కువగా వేసి పాడు చేసేశాం. కానీ అనామికక్క తన బుద్ధితో, తన మాయా చేతులతో ఆ చెడిపోయిన వంటల్ని అద్భుతమైన అమృతంగా మార్చింది అత్తయ్య. ఈ ప్రశంసలన్నీ అనామికక్కకే దక్కాలి. అనామిక, నా బంగారు తల్లి, మా ఇంటి గౌరవాన్ని, పరువుని కాపాడావమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి అన్నపూర్ణదేవి. అత్తయ్య, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. చెల్లెళ్ళు నాకు సహాయం చేశారు కాబట్టే నేను చేయగలిగాను. ఇలా అనుకుంటూ ఉండగా వంటల రుచికి ముగ్ధుడైన భూపతి మాట్లాడిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు బహుమానంగా ఇచ్చాడు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ప్రతి శుభకార్యానికి శారద కుటుంబానికే వంటల ఆర్డర్ ఇస్తానని మాటిచ్చారు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. ఇంట్లో ప్రసాదు, శారద కొడుకులు, కోడళ్ళు అందరూ సంతోషంగా కూర్చుని ఉన్నారు. చూసావా శారద, అనామిక చేసిన ఈ సాయం మన కుటుంబాన్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందో. భూపతి గారిచ్చిన డబ్బుతో మన అప్పులన్నీ ఈరోజు తీరిపోతాయి. అవునన్నా, అవని, అంజలి కూడా ఈరోజు తమ తప్పు తెలుసుకున్నారు. అది మన కుటుంబానికి మరింత సంతోషం. అవునదినా, ఇకపై మీరిద్దరూ సోమర్తనం వదిలేసి అనామిక వదినతో కలిసి పనులు నేర్చుకోండి. తప్పకుండా సురేష్. అనామిక అక్క మాయా చేతుల రుచి చూశాక నాకు కూడా వంటలు నేర్చుకోవాలని ఆశ పుట్టింది. అవునత్తయ్య, మేము కూడా ఇకపై సోమరిపోతులాగా ఉండం. అనామిక అక్కకి తోడుగా ఉంటాం. చాలా సంతోషం అమ్మాయిలు. కుటుంబం అంటే ఎట్టాగే కలిసికట్టుగా ఉండాలి. అనామిక, నీ మాయ చేతులతో మనింటిని నందనవనంగా మార్చు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. అనామిక, నీ సహనం, నీ ప్రతిభ ఈరోజు మనల్ని నిలబెట్టాయి. మనమంతా కలిసుంటే సాధించలేంది ఏది లేదత్తయ్య. మన కుటుంబం సంతోషమే నాకన్నిటికంటే ముఖ్యం. అలా సోమరిపోతు తోటికోడళ్ల తప్పుని సరిదిద్ది తన మాయా చేతులతో అద్భుతాలు సృష్టించిన అనామిక వల్ల ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది.